ఎవర్రా వాళ్ళు? ఆ ప్రసూనాంబ మనవరాళ్ళు. వాళ్లేనా? నానమ్మ, మేము రోడ్డు మీద వెళ్తుంటే ఒక కారు ఫాస్ట్ గా వచ్చి మమ్మల్ని గుద్దేసింది. చాలా భయం వేసింది నానమ్మ. రోడ్డు మీద పసిపిల్లలు వెడుతుంటే గుద్దేసి మరీ వెళ్లారంటే ఎవర్రా వాళ్ళు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చాను. మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదండి. ఓసారి మీ మిస్సెస్ని తీసుకురండి, ఆవిడ బ్లడ్ చెక్ చేద్దాం. బ్లడ్ ఇచ్చావా? సావిత్రికి ఎలా ఉంది? పర్వాలేదా? అమ్మా, ప్రమాదం ఏం లేదమ్మా, నువ్వేం కంగారు పడకు. నా బ్లడ్ శాంపిల్ని టెస్ట్ చేస్తున్నారు. మాధురి, ఒకసారి రా. ఇద్దరెందుకురా? ఒకవేళ నా బ్లడ్ సరిపోతే మాధురి బ్లడ్ తీసుకుందామని. సరే సరే, తొందరగా వెళ్ళండి. వెళ్ళండి, తొందరగా బ్లడ్ ఇవ్వండి, తొందరగా. ఆ పాప మీ పాపేనా? అదేం డాక్టర్ అలా అడిగారు? నిజం చెప్పండి, ఆ పాప మీ పాపేనా? డాక్టర్, మీ అనుమానం నిజమే. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే తట్టుకోలేదు, తట్టుకున్నా బ్రతకలేదు. ఎలాగోలా మేనేజ్ చేయండి డాక్టర్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే తట్టుకోలేదు, తట్టుకున్నా బ్రతకలేదు. మీకు చేతులైతే దండం పెడతారు. వేరెక్కడి నుంచైనా బ్లడ్ తీసుకొచ్చి మా పాప ప్రాణాలు కాపాడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ఓకే, నేను చూసుకుంటాను. ఏంట్రా ఇద్దరు ఇలా బయట తిరుగుతున్నారు? ఇంతకీ బ్లడ్ ఇచ్చారా లేదా? శాంపిల్స్ ఇచ్చి వచ్చామమ్మా, ఆ ప్రాసెస్ లోనే ఉన్నారు. ఈ లోపల బయటికి రాకపోతే ఏమవుతుందిరా? వెళ్ళి అక్కడే ఉండొచ్చు కదా. తొందరగా బ్లడ్ ఇవ్వండి రా. నవ్వుతూ నా మనవరాలు నాకు కనిపించేలా చెయ్యండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు. దేవుడా, నా మనవరాలికి ఏమీ కాకుండా చూడు తండ్రి, ఏమీ కాకుండా చూడు. చూసారా, ఆ రోజు నా దగ్గర మాట తీసుకుని సావిత్రి కూడా మన పాపే అని కవలలు పుట్టారని నమ్మించారు. కానీ అత్తయ్యకి ఎప్పుడు ఎలా నిజం తెలిసిపోతుందో అని భయపడుతూ ఉన్నాం. చూడు, అమ్మకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నిజం తెలియకూడదు. ఒకవేళ తెలిసిందా ఆవిడెవరిని బతకనివ్వదు. మనల్ని బ్రతకనివ్వడం తర్వాత విషయం అండి. సావిత్రి మీద ఇంత ప్రేమ పెంచుకున్న ఆవిడ అసలు బ్రతుకుతుందంటారా?
వచ్చారు కదా, ఇంకా ఈ డాక్టర్లు ఏమీ చెప్పరేంటి? డాక్టర్ గారు, బ్లడ్ కావాలన్నారు. నా కొడుకు కోడలు ఇచ్చారు కదా, ఇంకా సమస్య ఏంటి? నా మనవరాలికి ఎలా ఉంది? మాట్లాడరేంటి డాక్టర్ గారు? ఎలా ఉంది నా మనవరాలికి? బ్లడ్ ఎక్కిస్తున్నామండి. పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉంది. ఇరవై 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేం. అయ్యో, అలా అనొద్దు డాక్టర్ గారు. ఎలా అయినా నా మనవరాల్ని కాపాడండి. దాని మొహం చూడండి, తెల్లవారదు నాకు. దాని మొహం చిన్నపోతే నాకు నిద్రే రాదు డాక్టర్ గారు. అది నా ప్రాణం అండి. ఈ నిమ్మగడ్డ ప్రసూనాంబ ఏ రోజు ఎవరిని ఏమీ అడగలేదు. మొదటిసారి చేతులు జోడించి అర్థిస్తున్నాను. నా మనవరాల్ని కాపాడండి. నా సావిత్రి మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చెయ్యండి. అది లేకపోతే నేను బతకలేను డాక్టర్ గారు, బతకలేను. మీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. డాక్టర్గా నేను చేయగలిగింది నేను చేస్తాను. ఆ తర్వాత ఆ దేవుడి దయ. అమ్మా, భగవంతుడా, ఏమిటి మాకి పరీక్ష? పరమేశ్వర, నా సావిత్రి మా నిమ్మగడ్డ వంశానికి వారసురాలు. ఆ పసిదానికి ఏమీ కాకుండా నువ్వే చూడాలయ్యా, నువ్వే చూడాలి. అది నా ప్రాణమయ్యా.
ఏం జరిగినా నేను తట్టుకోలేను స్వామి. నా సావిత్రిని కాపాడయ్యా, కాపాడు స్వామి, కాపాడు. నా మనవరాలి కోసం నీ గుడి చుట్టూ 100 ప్రదక్షిణాలు చేస్తానయ్యా, 100 ప్రదక్షిణాలు చేస్తాను. నా సావిత్రిని మాత్రం చల్లగా చూడయ్యా, చల్లగా చూడు స్వామి, చల్లగా చూడు. కాపాడయ్యా, నా సావిత్రిని చల్లగా చూడు. అమ్మా ఆగమ్మా, నువ్వు అలా తిరగలేవమ్మా, ఆగు. రాజశేఖర్ తప్పుకో. నా పెద్ద మనవరాలి కోసం ప్రాణాలిస్తాన్రా. 100 ప్రదక్షిణాలు చేయలేనా? తప్పుకో అమ్మా, తప్పుకో. నా మాట వినమ్మా. అమ్మా కాపాడయ్యా, నా సావిత్రి చల్లగా చూడు.
శంకర, నా నిమ్మగడ్డ వంశం దగదగమంటూ ఆరని జ్యోతిలా వెలుగుతూ ఉండాలయ్యా, వెలుగుతూ ఉండాలి. అమ్మా, ఏమిటి ఏమిటి చాదస్తాం? ఆపు. ఏమవుతుందిరా? చేయి కాలుతుందమ్మా. నా సావిత్రి ఆ శంకరుడి దయతో కోలుకుంటుంది. అది చాలురా నాకు. అమ్మా, నీ చేయి కాలుతుందమ్మా. నువ్వు నాకయ్యే గాయం గురించి ఆలోచిస్తున్నావు. నేను నా సావిత్రి క్షేమం గురించి ఆలోచిస్తున్నాను. నాకు నాకన్నా నా సావిత్రే ముఖ్యం రా. నా సావిత్రే ముఖ్యం. నానమ్మా, నానమ్మా, నానమ్మా. నానమ్మా. డాక్టర్, డాక్టర్. సార్, సార్, మీ పాప స్పృహలోకొచ్చింది. నానమ్మ నానమ్మ అని కలవరిస్తుంది. నా తల్లి కళ్ళు తెరిచిందా? ఈ నానమ్మని కలవరిస్తుందా? సావిత్రి, సావిత్రి! నానమ్మా. అమ్మా సావిత్రి, సావిత్రి తల్లి, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు తల్లి? నానమ్మా. ఈ పిలుపు వినేదాకా ఈ నాయనమ్మ నరకం అనుభవించిందమ్మా. ఆ దేవుడు దయ తెలిచాడు, నా బాధ తీర్చాడు తల్లి. నీకేం కాదు తల్లి, నువ్వు చల్లగా ఉంటావు. నీకేం కాదు నా బంగారు తల్లి. అమ్మా, ఒక్క నిమిషం. ఇక పాప గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. నా మనవరాల్ని కాపాడిన మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను డాక్టర్ గారు. అయ్యో పెద్దవారు, ఏంటమ్మా మీరు? నేను పెద్దదాన్నే కాని మీరు
నా మనవరాలి ప్రాణాలు కాపాడిన దేవుడు నా మనవరాలికి ఏదైనా జరుగుంటే నేను అసలు బతికుండేదాన్నే కాదు డాక్టర్ గారు. సమయానికి బ్లడ్ దొరికింది కాబట్టి అపాయం తప్పిందమ్మా. బ్లడ్ దొరకడమేంటి డాక్టర్ గారు? నా కొడుకు కోడలేగా ఇచ్చింది. నానమ్మకి నువ్వంటే కూడా చాలా ఇష్టం. ఎంత ఇష్టమో నాకు తెలుసులే. నాన్నమ్మకి నువ్వే కావాలి, నేను అవసరం లేదు.